ఈ ప్రపంచంలో దేవుడిని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే మ్యాక్సిమం ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తి కూడా దేవుడిని ఇష్టపడతాడు. అయితే ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించామా అంటే దేవుడిని నేను ఇష్టపడడం గొప్ప విషయమా? దేవుడు నన్ను ఇష్టపడడం గొప్ప విషయమా? సో దేవుడిని మనం ఇష్టపడడం కాదు, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. సో దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? కేవలం పూజలు, ప్రార్థనలు, నమాజులు చేసేస్తే దేవుడు ఇష్టపడతాడా అంటే కాస్త ఆలోచించండి. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఎవరి పట్ల ద్వేషం లేనివాడు ఎవడైతే ఉన్నాడో, అహంకారం లేనివాడు ఎవడైతే ఉన్నాడో, అసూయ, ఈర్ష్య లేనివాడు ఎవడైతే ఉన్నాడో, తనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని దిగమ్రింగేవాడు ఎవడైతే ఉన్నాడో, ఇతరుల తప్పులను క్షమించేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలను మనం కాస్త ఆలోచించుకోవాలి. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి అహంకారము, అసూయ, ద్వేషము, ఈ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా దేవుడు అతను ఇష్టపడతాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడాడు. కాబట్టి ఈ చెడు గుణాలను మనం దూరం చేసుకుని ఆయనకి ఇష్టమైనటువంటి గుణాలను పెంపొందించుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవితాన్ని గడుపుతాడో అటువంటి వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడు. సో దేవుడిని మనం ఇష్టపడే వారిలో కాకుండా దేవుడు మనల్ని ఇష్టపడే వారుగా మనం ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అటువంటి సత్ప్రవర్తన మనం అలవాటు చేసుకొని ఆ విధంగా జీవితాన్ని గడిపే సదవకాశాన్ని సృష్టికర్త మీకు, నాకు, మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను.